audio jungle. You'll have bitterness. చేదు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, భయం వేస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ పాలిటిక్స్కి వచ్చాక ఒక రోజున 2008లో ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తిట్టాను. ఏం తిట్టానంటే పంచులుడ్డిపల్లి తరిగి కొట్టండి అన్నాను. అది ఎందుకన్నా నా మాట అంటే కోపం ఎందుకు వచ్చిందంటే నాకు అంత కోపం జనం రాదు. ఒక మన బస్తీ లాంటి ఉంది, ఓకే, చాలామంది చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, అనేక మంది ఉంటారు. అది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం అని చెప్పి రాత్రి కోళ్ళు కొట్టేస్తే సరే నేను అప్పుడే యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే తెల్లవారుజామున అంటే 4:30కి బదులు కొట్టేశారు. మొత్తం అది ఏరియా అంతా బదులు కొట్టేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే దీపారాధన చేసిన అలాంటి కుందెలు పడిపోయినాయి, కొంతమంది అన్నం పడిపోయింది అని చూస్తాను. ఎందుకు దేనికి అంటే ఇక్కడ ఒక ఇది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం ఇది కొట్టేశారని చెప్పారు. అందుకని వేరే చోట ఇచ్చేసారు, పంపించేశారని చెప్పింది. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ, బాబు ఏంటంటే ఇక్కడ పడేశారు, మాకు ఇల్లు మమ్మల్ని ఏమో మా ఇళ్లలోంచి తోసేశారు, దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లలో నుంచి. వీళ్ళేమో ఇక్కడ ఉంటేనేమో వీళ్ళందరూ మీరెందుకు వచ్చేది, మాకు సంబంధించిన ఇళ్ళని మా ఇద్దరు రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం. స్నానం చేయడానికి బాత్రూమ్లు, నా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీళ్ళందరూ బాత్రూమ్లు తీసి చూసేస్తున్నారు, డోర్లు లేవు అని చెప్పి వాళ్ళ ఆడపిల్లలను చూపించి నాకు కోపం వచ్చింది. అందుకు నిజంగా కోపం వచ్చింది. మీరు నిజంగా వాళ్ళని మార్చాలంటే సరైన ఇల్లు ఇవ్వండి. అది కూడా మీకు రాష్ట్రం అంతా మీ చేతిలో ఉండగా పోయి వాళ్ళ మీద పడతారంటే ఆ కోపం నాకు. అందుకని వచ్చి వీళ్ళని తరిమి కొట్టండి పంచులుడిపల్లి ఏదో ఆ బాధ కలిగి నేను అన్న తర్వాత ఏమైందంటే బిటర్నెస్ అంటే నాకు అనిపించింది. ఎలా ఉంటాయి ఛాలెంజెస్ అంటే నెక్స్ట్ డే అదే రోజు ఇంటికి వెళ్తే ఒక్కళ్ళు లేరు. ఎప్పుడు పొలిటికల్ పార్టీ జనం ఉంటారు. ఆ రోజు తిట్టగానే ఒక్కడికి కనిపించలే. నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరికి కనిపించలే. ఏంటంటే అందరూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేస్తారంట, మీరు ఇలా అనేసారంట. అంటే అందుకు అందరూ అవకాశాల కోసం ధైర్యంగా ఉంటారు, కానీ నిజమైన ప్రతికూల పరిస్థితులు వస్తే ఒకళ్ళు ఉంటారని నాకు ఆ రోజు అనిపించింది. అంటే నాకు సామె ఒకటి గుర్తొచ్చింది, ఒక లైన్, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్. ప్రతికూల పరిస్థితుల్లో ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడద్దు, వాడు ఏంటి, ఆ వ్యక్తి ఏంటి. సో నాకు అర్థమైంది ఆ రోజు చుట్టుపక్కల ఉన్న ఒక్కళ్ళు కూడా ధైర్యవంతులు కాదని అర్థమైంది. వీళ్ళు నిలబడరు వీళ్ళు అంటే. ప్రతికూల పరిస్థితుల్లో మనం ఒక్కొక్క వ్యక్తి తాలూకు నైజాలు బయటపడతాయి. సుఖాల్లో ఎవరు బయట తెలియదు, కష్టాల్లో ఎవరిని పక్కన వాళ్ళని వాళ్ళు. నాకు అర్థమైంది ఆ రోజు నిలబడింది ఎవరంటే నాకు ముఖం తెలియదు ఎవరు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, ఎక్కడో పక్కన బస్తీల నుంచి యువకులు, అలాంటి వాళ్ళు. చాలా పెద్ద మాట్లాడే వాళ్ళు ఎవరు నిలబడాల. వాళ్ళు వచ్చి ఫైనల్గా గొడవ చేశారు, తరిమి కొట్టారు, అది వేరే సంగతి. నాకు ఇవన్నీ అనిపించింది. నాకు మీరు చెప్తుంటే అవి గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good evening, sir. Hi, good evening. I'm Priyanka from final year CSC. Sir, people call you simple, confident, down-to-earth person and all. Sir, how would you describe yourself in a single word? పెద్ద ఆశ లేని వాడిని, జీవితం మీద ఏ ఆశ లేని వాడిని. Thank you, sir. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు, నా పేరు భవాని. నా క్వశ్చన్ ఏంటంటే, నేటి దుర్భర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు మనుగడ సాధించగలరా? మళ్ళీ అడగండి, భయం వేస్తుంది. నేటి దుర్భర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు మనుగడ సాధించగలరా? కష్టం సాధించడం అంటే దుర్భరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది.
మాట పడాలి. అంటే నీకు ఆశయం గొప్ప. ఇందాక వచ్చేటప్పుడు చాలా మంచి మర్చిపోయినది గుర్తుపెట్టుకోవాలనుకున్నాను. అంటే ఏంటి మీరు మన కాలేజీకి వచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్లో రాసింది, హోప్ నాట్ హోప్, ఇన్ఫర్మేషన్, ఆశయం నిలబెడద్దు కానీ ఏదో చెప్పింది అసలు ఇన్ఫర్మేషన్. ఏంటి సార్ మనం ఉంటుంది మీరు కాలేజ్ ముందు గుర్తించుకోవాలనుకున్నా. అంటే ఓకే, దాన్ని ఇంకొకలా చెప్పగలను. ఏంటంటే అదే చెప్తే మీకు ఏలే, నేను ఈ దానికి మీరు కాలేజీకి వెళ్ళబోయే ముందు మీ లెఫ్ట్ సైడ్ గేట్ ముందు ఒక బ్లూ బోర్డులో ఉంది, అది అది కష్టం. కానీ నెవర్దలెస్ నీ ఆశయం చాలా గొప్పది అనుకున్నప్పుడు, నా స్వార్థం నా కోసం అయితే భయాలు వేస్తాయి. నా ఆశయం నాకు కాదు 10 మందికి అనుకున్నప్పుడు నాకు వచ్చే ధైర్యం వేరు. ఎంత దుర్భర పరిస్థితులైనా సరే, ఎన్ని మాటలు పడ్డా సరే. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మాట, గాంధీజీ లాంటి అంత అలాంటి మహాత్ములు ఈ రోజున వాళ్ళకి మనలాగా మీడియా లేదు, ఇలాంటి మైకులు లేవు, ఏమీ లేవు. కేవలం ఆశయం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళు చాలా అంత బలంగా ఎదుర్కోగలిగినప్పుడు మీడియా లేదు, వాళ్ళకి ఏమీ లేదు. అందరూ అంటారు మనకి దగ్గర డబ్బులు లేవు కదా, ఇట్లాగంటారు, దుర్భరంగా ఉంటుంది కదా, మన మీద అటాకులు చేస్తారు కదా, మీడియా లేదు కదా. అంటే నేనేమంటానంటే అసలు గాంధీ గారికి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట, సుభాష్ చంద్రబోస్కి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట, భగత్ సింగ్ ఎక్కడున్నాయి ఇవన్నీ. ఏం చెప్పారంటే వీటన్నిటికీ వెనక ఆశయం ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. ఇవన్నీ ఉండి కూడా ఆశయం లేనప్పుడు వెళ్ళి మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అందుకని ఆశయం చాలా గొప్పది. అంటే నీకు అంత ప్రేమించాలి, నీ ఆశయం, నీకు అంత కోరిక ఉండాలి. నేనేం నా కోసం చేసుకుని నాకు ఇష్టం, నన్ను ఎవరు అడగలో రాజకీయాలు రమ్మని, నా బాధ్యత, నా కర్తవ్యం అనిపించింది. అందుకని పొద్దున్నే లెగవగా నేను దుర్భర పరిస్థితులు ఏమనుకున్నాను, ఈరోజు మెంటల్ ప్రిపేర్ అయిపోదాం, ఈరోజు ఏం చేస్తా చూద్దాం అనుకున్నాను. రాత్రి పడుకోకుండా ఒక మ్యాక్సిమం ఈరోజుకి ఇలా చేస్తాను, రేపు పొద్దున్న మళ్ళీ ఫ్రెష్గా అంతేగాని 24 గంటలు ఆలోచిస్తాను, అంతకుమించి ఎక్కువ ఆలోచించాను భయపడి రారు. నేనేమంటానంటే ఏం నమ్ముతానంటే సింపుల్ ధైర్య సాహస లక్ష్మి. దుర్భర పరిస్థితులు ధైర్యం ఉండాలి. ఫస్ట్ ధైర్యం ఉన్న చోట అన్నీ వస్తాయి. దుర్భర పరిస్థితులను ఎదుర్కోగలం, భయపడగలం. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.